అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సుఖ వ్యాధులు, సుఖ వైరస్లు అని చాలామంది ఈ జబ్బులతో బాధపడుతూ ఉంటారు. సో వాటిలో ఒకటి ఏంటి అని అంటే సిఫిలిస్. సో సిఫిలిస్ అనేది ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఆర్ డిసీజ్. సో ఇదేంటి అంటే విచ్చలవిడి జీవితాన్ని గడిపే వ్యక్తులకి ఈ జబ్బు అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ జబ్బు నుంచి ఎలా బయటపడాలి, అసలు దీనికి నివారణ ఉందా లేదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. దీన్ని మనం కొన్ని స్టేజెస్లో ఉంటే ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కొంతమంది ఏంటి అంటే ఈ జబ్బుని కనిపెట్టుకోలేక లాస్ట్ స్టేజ్కి వెళ్ళి కొన్ని డేస్లోనే బతుకుతారు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కాకపోతే బాడీలో కొద్ది గొప్ప ఇమ్యూనిటీ ఉండాలి. అసలు టోటల్లీ ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అయ్యే వరకు ఉండి ఊపిరిపోయే స్టేజ్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరికి. సో అసలు ఈ సిఫిలిస్ని మనం ఎలా అరికట్టాలి, దీని సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఇది ఎక్కువగా జెంట్స్లో కనిపిస్తుందండి. లేడీస్లో కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ. సో ఇది ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చింగ్స్ రావడం, అండ్ వీళ్ళకి ₹10 బిల్ అంతా ర్యాషెస్ లాగా మచ్చలు పడిపోవడం, అండ్ ఆ మచ్చలు ఫస్ట్ వస్తాయి, ఇచ్చింగ్ అనిపిస్తుంది, మళ్ళీ వాటంతట అవే తగ్గుతాయి. మీరు ఏదన్నా మెడిసిన్ వేసుకోగానే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి నోట్లో పుండ్లు రావడం, అండ్ బాగా దురద పెట్టడం, అండ్ యూరిన్ అనేది కొంచెం మంటగా రావడం, ఇలా ఉంటూ ఉంటుంది. అండ్ కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి కొంచెం పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు రావడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం, దగ్గు రావడం పెదవుల పైన, అండ్ నోట్లో వీళ్ళకి ఏంటంటే గుల్లలు అండ్ దద్దులులా వచ్చి కొంచెం ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే లేడీస్లో చూసుకుంటే, సో లేడీస్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయండి. బట్ కాకపోతే జెంట్స్ని చూసుకుంటే వీళ్ళకి 4 to 10 days లోపలే కనిపిస్తాయి ఈ సిమ్టమ్స్. లేడీస్లో మాత్రం వీళ్ళకి మినిమం ఒక 1 or 2 months తర్వాత కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే 1 or 2 months తర్వాత కూడా కనిపించవండి. వాళ్ళకి కొంత ఏజ్ వచ్చి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి కొంచెం ఎవరైనా ఇలాంటి జబ్బులు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సో నేను చెప్తున్నాను. ఎవరైనా కానీ ఇలాంటి కొంచెం వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. విచ్చలవిడి జీవితాన్ని అనుభవించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఆర్ డిసీజ్ అని. సో దీన్ని మరి మనం ఎలా నివారించుకోవాలి, దీనికి ఏంటి మెడిసిన్ అని మనం చెప్పుకుంటే, న్యాచురల్గా దీనికి చాలా మంచివి ఉన్నాయండి మన ఆయుర్వేదంలో. మీకు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఆకులు కానీ మూలికలు బాగా దొరుకుతాయి. సో వాళ్ళు నేను చెప్పిన విధంగా ఇవి సేకరించి వీటిని పౌడర్లా చేసుకోవచ్చు, లేదా కషాయంలా పెట్టుకొని తాగొచ్చు. న్యాచురల్గానే క్యూర్ అవుతుంది. సో అవేంటి అని అంటే ఉత్తరేణి ఉంటుంది కదండి. సో ఈ ఉత్తరేణి చెట్టు ఐడియా ఉంటుంది. అవి బాగా ముళ్ళులుగా ఉంటాయి. సో ఇట్లా ఏదైనా క్లాత్స్కి అంటుకున్నా కూడా. సో ఆ ఉత్తరేణి చెట్టు వేళ్ళు ఉంటాయి కదా కింద రూట్స్, ఆ ఉత్తరేణి వేళ్ళని కట్ చేసేసుకొని ఆ వేళ్ళని నీట్గా ప్రాసెస్ చేసుకొని క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆ వేళ్ళని క్లీన్ చేసుకున్న ఆ వేళ్ళని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసుకొని, అండ్ పచ్చి గరిక ఐడియా ఉంటుంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో గట్ల పైన దొరుకుతూ ఉంటుంది గరిక అనేది. సో ఈ గరికను కూడా వేళ్ళతో సహా పీకేసేసుకొని క్లీన్ చేసేసుకొని నీట్గా వాటర్లో అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఈ ఉత్తరేణి వేళ్ళ ముక్కల్ని అండ్ ఈ పచ్చి గరిక విత్ ఆకులు అండ్ వేళ్ళు రెండు కలిపి బాగా మెత్తగా ముక్కలు చేసేసుకొని వీటిని బాగా ఒక 10 or 15 minutes మరగబెట్టుకొని, సో ఆ కషాయాన్ని 3 పూట్ల తాగినట్లయితే ఈ సిఫిలిస్ అనే ఈ జబ్బు బారిన పడ్డ వాళ్ళకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. సో న్యాచురల్గా కొంత క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ సిఫిలిస్తో బాధపడే వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. దీనికి నేను చెప్పిన విధంగా ఈ కషాయం అనేది ట్రై చేసి చూడండి, కొంత అనేది రిలీఫ్ వస్తుంది. వీళ్ళు కొంచెం ఫుడ్ కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కషాయం తాగడం వల్ల వీళ్ళకి నోట్లో కొంచెం ఆ పుండ్లు అదంతా తగ్గి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ అండి, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.